నేనొచ్చి 99లో పత్రి సార్‌కి ఫస్ట్ టైమ్ చూశాను. అప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత అంటే ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుండే. దాంతో వచ్చాను. వచ్చిన రోజు నుంచే ఈ ధ్యానం బావుంది. సమాజానికి ఉపయోగం అందరికీ చెప్పాలి అన్న సంకల్పం ఏర్పడింది. అప్పటినుంచే నేను నైన్త్ క్లాస్ నుంచే ప్రచారం మొదలుపెట్టా. 99లో పిరమిడ్ పార్టీ వచ్చింది కొత్తగా. మా డ్యాడీని ఎమ్మెల్యేగా నిల్చోబెట్టారు వనపర్తి కాన్స్టిట్యుయెన్సీ నుంచి. పిరమిడ్ పార్టీతో నా ప్రచారం మొదలైంది నైన్త్ క్లాస్‌లో. మా డ్యాడీకి నాకు ఓటు హక్కు కూడా లేదు గానీ ప్రచారం మాత్రం చేసిన. పిరమిడ్ పార్టీ జిందాబాద్, పిరమిడ్ పార్టీకి ఏమైనా ఓటు అని తిరిగేవాడిని. తిరిగి ఆ పోస్టర్లు అంటియడం, పాంప్లెంట్లు చేయడం ఇవన్నీ చేసి పిరమిడ్ పార్టీతో వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత పిరమిడ్ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ కూడా చేశాను తర్వాత. అట్లా ప్రచారం అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నాకు చిన్నప్పటి నుంచి టీవీ చూస్తారు కదా అందరూ. టీవీలో అందరూ సినిమా చూస్తే నేను అడ్వర్టైజ్‌మెంట్ చూసేవాడిని. అడ్వర్టైజ్‌మెంట్ అంటే నాకు ఇంట్రెస్ట్. ఏదైనా హోర్డింగ్ కనిపిస్తే అడ్వర్టైజ్‌మెంట్ చూసేవాడిని. నాకు సినిమాలన్నా, అడ్వర్టైజ్‌మెంట్ అన్నా, సీరియల్లన్నా క్రియేటివిటీ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. దాంతో ప్రజల లోపలికి క్రియేటివ్‌గా మెడిటేషన్ తీసుకెళ్ళాలి, మీడియా మాధ్యమంగా మెడిటేషన్ తీసుకెళ్ళాలి అన్న ఆలోచన నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడం. పత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే తిడతారు అందరూ. కానీ పత్రి గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఏదైనా సాధిస్తాం. ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని ఇది ఫెయిల్ అవుతుందేమో అనుకుంటే ఏం చేయలేము ఫెయిల్ అవుతుందేమో అంటే. తిరుపతి ధ్యానయజ్ఞం లాస్ట్ ఇయర్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ఇయర్. ధ్యానయజ్ఞం చేసి డబ్బులు వస్తాయో లేదో తెలియదు లాస్ట్ ఇయర్. జకారావు గారు, సార్ ఆనంద్ అందరం ఎక్స్పెరిమెంట్ ఇది. పిఎంసీ తిరుపతిలో యజ్ఞం చేయాలి ఎక్స్పెరిమెంట్. చేశారు, సక్సెస్ అయింది. ఈ ఇయర్ చేస్తున్నారు. ఫెయిల్ అవుతుందేమో అని లాస్ట్ ఇయర్ చేయకపోతే 1,10,00,000, 1,20,00,000 ఖర్చు అయింది లాస్ట్ ఇయర్ ఈ యజ్ఞానికి, భోజనానికి, దానికి దీనికి అంతటికి. ఎక్స్పెరిమెంట్ చేయకపోతే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎక్స్పెరిమెంట్ చేయాలా. చేస్తే సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం. పత్రి సార్ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. కాబట్టి పత్రి సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. అట్లా ధ్యాన ప్రచారం ఎట్లా చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను 1999లో కర్నూలు ధ్యానయజ్ఞంలో పత్రి సార్ నన్ను స్టేజ్ పైకి కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. అప్పుడు నాకు ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది. నేను ఫ్యూచర్లో ఒక టీవీ ఛానల్ పెడతా అని చెప్పి. అది నేను ధ్యానయజ్ఞంలో చెప్పా. ఎప్పుడు 99 ధ్యానయజ్ఞంలో. మర్చిపోయినా చెప్పింది. తర్వాత ఒక పిరమిడ్ పిఎంసీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పిరమిడ్ విజయ్ అని ఉంటాడు. విజయ్ వైఫ్ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు 99 ధ్యానయజ్ఞంలో ఏం చెప్పావో గుర్తుందా అంటే, లేదక్క నేను నైన్త్ క్లాస్ అప్పుడు మర్చిపోయినా ఏం చెప్పినాను. ఛానల్ పెడతా అని చెప్పావు, పెట్టావు తమ్ముడు, నువ్వు వెరీ గ్రేట్ అంది. ఓహో నాకు గుర్తుకు లేదక్క, ఓకే ఓకే అని చెప్పా. అట్లా ధ్యానంలో ఎన్నెన్ని అనుభవాలు, సరే ధ్యాన అనుభవాల గురించి మాట్లాడే సమయం కాదు, రకరకాలు. అయితే మీడియా ద్వారా ధ్యానాన్ని తీసుకెళ్ళాలి అన్నది నా చిన్నప్పటి నుంచి మెయిన్ ఇంటెన్షన్. దానికోసం 2007లో ఫస్ట్ టైం శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. షార్ట్ ఫిల్మ్ ద్వారా ధ్యానం వెళ్ళాలని చెప్పి. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికి పెద్దగా తెలియదు. 2007లో ఓ షార్ట్ ఫిల్మ్ తీసా. అట్లనే చాలా డాక్యుమెంటరీస్ తీసా. పత్రి సార్ది నాకు బాధ అనిపించేది. ఓషో వీడియోస్ చాలా అద్భుతంగా యూట్యూబ్లో చూసేవాళ్ళం. పత్రి సార్ వీడియోస్ లేవు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, కెమెరాలు లేవు, షూటింగ్ చేయలేము, పెట్టలేము. అట్లా పత్రిజీవి ఎన్ని వీడియోలో లేవు అసలు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేకపోవడం, కెమెరాలు లేకపోవడం, వ్యవస్థ లేకపోవడం వల్ల లేవు. ఆయన ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చారు పత్రిజీది. మేము పత్రి షూట్ చేయాలంటే ఒక వీడియో రూ. 3,000. ఎప్పుడు 2002, 8, 9 టైంలో ఒక కెమెరా రెంట్ రూ. 3,000 పెట్టి కెమెరా రెంట్ తీసుకొచ్చి షూట్ చేసేవాళ్ళం. ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ షూట్కి రూ. 200 పర్ అవర్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఎడిటింగ్ చేయించి ఒక వీడియో బయటకు తీయాలంటే రూ. 10,000 ఖర్చు అయ్యేవి. ఆ 10,000 కోసం ఎంతమందిని అడుక్కునే వాళ్ళం. ఆంటీ మీరు 2,000 ఇవ్వండి, మీరు 1,000 ఇవ్వండి అనేది పత్రి సార్ వీడియోలు చేసేవాళ్ళం. అప్పుడు నేను న్యూ లైట్ క్రియేషన్స్ అని స్టార్ట్ చేసా, ఒక సంస్థని స్టార్ట్ చేసి పత్రిజీ వీడియోలు, ధ్యానయజ్ఞంలో వచ్చే వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయించడం చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం. అప్పట్లో సీడీలు, డీవీడీలు వచ్చేటివి. వాటికి రెడీ చేసి డీవీడీలు, సీడీలు అమ్మేవాళ్ళం పత్రిజీ వీడియోలన్నీ. అట్లా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా ఏదైనా ఎఫెక్టివ్గా చేయాలనిపించింది. 2011 ఆ టైంలో పిరమిడ్ రేడియో అని ఒక రేడియో స్టార్ట్ చేశాను. ఆ రేడియో ద్వారా ఒక 2-3 ఇయర్స్ రేడియో నడిపాను. ఆ రేడియో ద్వారా ధ్యాన ప్రచారం చేశాను. తర్వాత 2011లో ఛానల్ 4 అని ఒక ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు 2011లో 1 ఇయర్ పత్రి సార్ నన్ను ఛానల్లో పని చేయమన్నాడు, ఉద్యోగం చేయమన్నాడు. నాకు ఉద్యోగం చేసే మెటీరియల్ కాదు. నేను ఉద్యోగం చేయలేను. నేను వ్యాపారం చేస్తా కానీ ఉద్యోగం చేయలేను నేను. పత్రి సార్ నువ్వు చెయ్యి ఖచ్చితంగా అన్నాడు. నేను పత్రి సార్ కండిషన్ చెప్పా, సార్ నాకు ఆఫీస్కి టైమింగ్స్ ఉండకూడదు, ఎండీకి చెప్పండి టైమింగ్స్ ఉండకూడదు, నేను గడ్డం పెంచుకుంటాను, మళ్ళీ నీట్గా షేవ్ చేసుకొని ఆఫీస్కి రావాలా,
బ్లేజర్ వేసుకోవాలా, ఇట్లాంటివి కనుక లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను సార్ అని చెప్పాను పత్రి సార్కి. సరేలేవా నువ్వు అనుకున్నట్టే చేద్దాం లేదు సార్ ఆ ఎండీకి చెప్పాడు, ఛానల్ 4 ఎండీకి, వీడు ఉద్యోగం చేస్తాడు ఇక్కడ, వాడు టైమింగ్ చేయడు, నీకు ప్రోడక్ట్ ఇస్తా నేను, వారానికి 5 ఎపిసోడ్లు ఇవ్వాలి, 5 ఎపిసోడ్లు ఇచ్చేస్తా, బట్ ఈ టైంకి రావాలి, ఈ టైంకి పోవాలా, గడ్డం షేవ్ చేసుకోవాలి, నీట్గా టక్ వేసుకోవాలి, ఇన్షర్ట్ వేసుకోవాలి, నాకు ఇది ఫ్రీ, కుర్తా పైజామా, నేను ఇన్షర్ట్ వేసుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలి, నా వల్ల కాదు. ఆ ప్రకారమే నేను ఛానల్ 4లో పనిచేశాను. ఆ ఛానల్ 4లో పనిచేసిన అనుభవమే ఈ పిఎంసి ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్కి నాకు పనికొచ్చింది. అప్పుడే నాకు టీవీ ఛానల్ అంటే ఏంటి, ఎట్లా నడపాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు పత్రి సార్. అలా చేసుకుంటూ వచ్చాం. సరే గతం వదిలేద్దాం, భవిష్యత్తులో మనం ఏం చేద్దాం. ఈ కాలంలో ప్రపంచం మారుతున్న కొద్దీ మనం మారాలి. మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు లేవు, ఈరోజు కలర్ టీవీలు ఉన్నాయి. మన ఫోన్లు కీప్యాడ్ ఫోన్లు లేవు, ఈరోజు అందరూ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ధ్యాన ప్రచారం కూడా కొత్త పుంతలు దొక్కింది. ఒకప్పటిలాగా ప్యాంప్లెట్ ఇస్తే ఎవరు చదవట్లేదు, అంత అటెన్షన్ స్పాన్ లేదు ఎవరికి, ప్యాంప్లెట్ చదివాను తీసి పడేస్తున్నారు. ప్యాంప్లెట్ ఇచ్చే రోజులు పోయినాయి, డోర్ టు డోర్ కొట్టి. తర్వాత పక్కింటికి పోయి డోర్ కొడితే కూడా ధ్యానం నేర్పిస్తా అంటే వీడు ఏ దొంగతనానికి వచ్చాడో, వీడు ధ్యానంలో కూర్చోబెట్టి ఏ నగలెత్తకపోతాడో అన్న ఆలోచనలో ఉన్నారు. అట్లా ధ్యానం చెప్పే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతానికి. ఇంటింటికి పోయి కొత్త వాళ్ళకి చెప్తే వాళ్ళు మన దొంగల్లాగా చూస్తారు, ఎవడో ఇంటికి వచ్చారా బాబు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మనం టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ధ్యానం ఎట్లా నేర్పియాలి, డిజిటల్గా నేర్పియాలి. దానికోసమే వచ్చింది పిఎంసి. మనం జూమ్ వాడుకోవాలి, ఫేస్బుక్ వాడుకోవాలి, ఇన్స్టాగ్రామ్ వాడుకోవాలి, యూట్యూబ్ వాడుకోవాలి. ఈ మాధ్యమాలలో మాత్రమే మనం ధ్యాన ప్రచారం చేయగలం భవిష్యత్తులో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ అకౌంట్ అందరికీ ఉందా? చేతులు లేపండి ఎంతమందికి ఉంది. లేనోళ్ళు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మీకు? లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఓ యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఓ ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఫ్లయర్లు చేయడం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ నేర్చుకోవాలి. అదే ధ్యాన ప్రచారం అలాగే చేయగలం. ఈరోజు మనిషితో మాట్లాడితే వినే పరిస్థితులు లేడు, ఫోన్లోనే ఉంటాడు. వానికి మనం ఫోన్లోనే వెళ్ళాలి. వాడు ఫోన్లో వెళ్తేనే చూస్తాడు, మన డైరెక్ట్గా వెళ్తే చూడ్డు. కాబట్టి పిఎంసి అన్నది అలా కొన్ని కోట్ల మంది ఫోన్లలోకి వెళ్ళడం వల్లే ఈరోజు ఇక్కడ ఇంతమంది ధ్యానంలోకి వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కేవలం పిఎంసి చూసి మాత్రమే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ నించోండి సార్, కేవలం నించోండి. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అంటే మీకు ఎవరు ధ్యానం చెప్పలే, ఓన్లీ టీవీలో చూసి వచ్చారు. 1 2 3 4 5 6 7 చాలామంది ఉన్నారు. అట్లా పిఎంసి చూసి కూర్చోండి సార్, థ్యాంక్ యూ. పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చారు. వాళ్ళకు ధ్యాన ప్రచారం ఎవరు మనిషి నేర్పలే. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చాలామందికి వాళ్ళ గురువు పిఎంసిఏ. వాళ్ళకి ఫిజికల్ గురువు లేడు, పిఎంసీఏ వాళ్ళ గురువు, పిఎంసీ వాళ్ళని ధ్యానంలో తీసుకొచ్చింది. కాబట్టి మనం అందరం టెక్నాలజీని వాడుకుందాం, మనం నేర్చుకుందాం. ఏదైనా నేర్చుకోవచ్చు. 70 ఏళ్ళ వయసులో కూడా నేర్చుకోవచ్చు, 60 ఏళ్ళ వయసులో కూడా నేర్చుకోవచ్చు. నా ఏజ్ అయిపోయింది, ఈ వయసులో నేను నేర్చుకోలేను లేనే లేదు. రాఘవరావు సార్ ఉన్నారు, 70 ఏళ్ళ ప్లస్ ఉంది, ఆయన ఎప్పుడు అప్డేట్ అయితే నేర్చుకుంటూనే ఉంటారు. మానసరావు రామరెడ్డి గారు ఎక్కడ ఉంటారు, ఆయనకు 65 ఏళ్ళ ప్లస్ ఉంది, ఆయన ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు కొత్తగా. నేర్చుకోవాలి, ఏ వయసుతో సంబంధం లేదు. మీరు కూడా క్లాసులు జాయిన్ కండి. ఏఐలో ఫ్లైయర్ లెటర్ డిజైన్ చేయాలో నేర్చుకోండి, ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్ ఎట్లా నడపాలో నేర్చుకోండి. మనం డిజిటల్గా మాత్రమే ప్రపంచాన్ని చేరగలం. ఇది ఈ కాలానికి ఇలా ఉంది. కాబట్టి ఆ కాలానికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అయితేనే మనం ధ్యాన ప్రచారాన్ని ముందర తీసుకెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా మన లక్ష్యం ధ్యాన ప్రచారం, ప్రతి ఇంటికి ధ్యానాన్ని శాకాహారాన్ని చేర్చడం. కాబట్టి అందరం టెక్నాలజీని నేర్చుకుందాం, టెక్నాలజీ ద్వారా ముందుకు తీసుకెళ్దాం. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. మీకేమనిపిస్తే చెప్పండి. ఎప్పుడు ఎవరు ఏం చెప్తే ఎవరు కనెక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. ఒకరికి ఒకటి చెప్తే నచ్చుతుంది, ఇంకొకరు చెప్తే నచ్చుతుంది. మీరు పిఎంసీలో ఒకటే వీడియో చేయగలుగుతారేమో, 2 వీడియోలు చేయగలుగుతారేమో, మీ ఛానల్లో రోజు చెప్పుకోండి. ఏమో ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. పత్రి సార్ ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిని పుస్తకాన్ని రాయమన్నాడు. ప్రతి ఆర్గనైజేషన్ ఏంటి, గురువు ఒక్కడే పుస్తకాన్ని రాస్తాడు, పిల్లలు అందరు చదువుకోవాలా. ప్రతి పిరమిడ్ మాస్టర్ పుస్తకం రాయమన్నాడు. ఇప్పుడు పుస్తకాలు చదివే జమానా కూడా పోయింది. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్కి యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇన్స్టాగ్రామ్ ఉండాలా. మీరు చెప్పండి, దానిలో ప్రపంచం అంతా చూస్తుంది. మనం ప్రపంచాన్ని చేరాలంటే ఒకే ఒక మార్గం. తర్వాత భాషతో కూడా సంబంధం లేదు. ఏఐ వచ్చింది, ఏఐలో ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి మార్చేస్తుంది. అద్భుతమైన ధ్యాన ప్రచారం చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఏఐ అన్నది మనకు అంత ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు నేర్చుకోండి, ధ్యాన ప్రచారాన్ని ముందర తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.